వాసవాంబాయే నమః. శంకరన్న గారికి, అదేవిధంగా ఎల్లమ్మ బండ నూతన కార్యవర్గానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా మనందరికీ ఎంతో ఆత్మీయులు చందనాభూషణ్ గారు, వారి చేతితో ప్రమాణ స్వీకారం చేసుకోవడం కూడా మనకి ఎంతో గర్వకారణం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పాచి ప్రకాశన్న గారికి అందరికీ నమస్కరిస్తూ, ఎల్లమ్మ బండ మన కుకట్పల్లి మండలంలోనే ఒక ఆదర్శవంతమైన బస్తీ. ఆ బస్తీకి వ్యవస్థాపకులుగా 8 మంది, వాళ్ళు ఎంతైతే పాటుపడ్డారో 8 మంది 10 మంది. ఆ టైంలో మజీద్ బండలో ఉన్నటువంటి భిక్షపతి యాదవ్ గారి దగ్గరికి స్థలం ఫ్రీగా ఇస్తారేమో అని తిరిగి ఒక 25-30 మంది వెళ్ళేవాళ్ళం. ఆ వెళ్ళే వాళ్ళలో నేను కూడా ఒక 2-3 సార్లు పూరణ ద్వారా వచ్చేవాడిని. అదేవిధంగా ఇవన్నీ కావు, ఈ రాజకీయాలకు అతీతంగా మనం వెళ్ళాలని ఎవరైతే పెద్ద మనుషులు నిర్ణయం చేసుకొని ఈ స్థలాన్ని సేకరించి కష్టపడి మీ అందరికీ ఏ కష్టం రాకుండా ఆ కష్టం తగ్గట్టు ప్రతిఫలాన్ని వాళ్ళు అందించే విధంగా అందించారు. ఇంకా నెక్స్ట్ మిగిలింది మన అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడుతూ అసలు సంఘాలు ఎందుకు స్థాపించాం? ఫస్ట్ భవనం అంటాం, లేకపోతే మందిరం అంటాం. ఈ మందిరం భవనం అయిపోయిన తర్వాత సంక్షేమ పథకాలు మన వయసులకు అందే విధంగా కార్యాచరణ చేసుకొని ఈ కమిటీ ముందుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గౌరవ అధ్యక్షులైనటువంటి సాయి ప్రసాద్ గారిని కూడా మనం ఎందుకైతే ప్రకటించాలి అధ్యక్షుడిగా అనుకున్నామంటే, వారు మనకు కమిట్మెంట్ ఇచ్చారు. మనకి గత అధ్యక్షులు కొంతమంది డబ్బులు వాళ్ళకి రుణపడి ఉండడం వల్ల ఒక 4, ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టర్, అదేవిధంగా విలాస్ అన్నకి, ఉప్పల శ్రీనివాస్కి, విశ్వనాథ్ కాక కూడా ఒక చిట్టి ఇవ్వాలి. అట్లా ఈ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఒక 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ నేను ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటేనే మీ సభ్యులకు ఇక్కడ లబ్ధి చెందుతుందని మనం సాయి ప్రసాద్ అన్నని మనము గౌరవ అధ్యక్షుడిగా అనుకున్నాం. తర్వాత ఈ నాటకీయ పరిణామాలని మీ అందరికి తెలిసిందే. నేను ఉప్పల శ్రీనివాస్ గారు కూడా నిర్ణయం చేసుకుని కాంప్రమైజ్ పద్ధతిలో అందరినీ కలిపి ఈ సంక్షేమ పథకాలు మనం ఏదైతే మొక్క నాటి పండ్లు వచ్చే సమయానికి ఈ గొడవలు ఇలాంటివి ఉంటే అభివృద్ధి అనేది నోచుకోదనే ఒక ఉద్దేశంతో, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి పుల్లయ్య గారు వాళ్ళ బంధువు కానీ వర్గాన్ని కానీ ఎవరిని చెంద వదలకుండా ప్రతి ఒక్కరింటికి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి, ఇప్పుడు మీకు తెలియాలని చెప్తున్న ఎగ్జాంపుల్ ప్రకాష్ అన్న కానీ నేను కానీ ఇచ్చేసిన అందరికీ శుభాభివందనాలండి. సభలో అలంకరించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జరిగిన పొరపాట్లు, కాకపోతే ఇటువంటి పొరపాట్లు కాకుండా చూసుకోవాలని పెద్దలందరికీ ఇప్పుడు నూతన కార్యవర్గానికి తెలియజేయడం జరుగుతుంది. మాకు రాజశేఖర్ గారు చిట్టి పైసలు ఆయన లాస్ట్కు నేను తీసుకుంటాను అన్నాడు అని, దానికి నా దగ్గరికి స్పెషల్గా వచ్చి నేను నీ చిట్టి డబ్బులు తీసుకొని దానికి 1 monthలో మీ డబ్బులు ఇస్తారని నాకు వ్రాతపూర్వకంగా రాసిచ్చాడు. 2 రూపాయల మిత్తికాడికి ఆయనకు ఈ 50,000తో పాటు నాకి కూడా 50,000 కలిపి ఇచ్చాడు. 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇది ఉంది రిసిప్ట్. అప్పుడు రాసిచ్చిండు. ఇప్పుడు 8 సంవత్సరాల పైన అవుతుంది. అడిగి విసిగి వేసారిపోయినా ఎవరి దగ్గరికి పోవాలన్నా కూడా నామోషి, ఏం అడగాలి ఏం కథ. లాస్ట్కు శ్రీనివాస్ గారు, మన మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఈ విషయము తెలియజేస్తే నేను దీనికి ఇంట్రెస్ట్ తీసుకొని నీకు కంపల్సరీ నీ డబ్బులు నీకు వచ్చే విధంగా చేస్తానని చెప్పాడు. నాకు మొన్న మీటింగ్లో రాజశేఖర్ వచ్చి నీకు రాసిచ్చిన స్లిప్ 2% ఇంట్రెస్ట్ కలిపి ఇస్తానని చెప్పాడు. అందరి ముందర చెప్పాడు. 30 రోజుల్లో ఇస్తానని చెప్పాడు. 2% కాడికి నాకు పేపర్ కూడా రాసిచ్చాడు. మరియు ఈ నా డబ్బులు నాకు వచ్చే విధంగా కృషి చేసిన మన చంద్రశేఖర్ అన్న, థ్యాంక్స్ అన్న. మరియు మాజీ అధ్యక్షుల వారు, నా విషయం ఇది, నీకు కంపల్సరీ నేను సహాయం చేశాడు. కంపల్సరీ నీ వెంటనే నిలబడి నీకు కంపల్సరీ ఇప్పటికీ లాస్ట్ కూడా ఇప్పుడు ఆయన చెప్పిన మాట కూడా 30వ రోజుకు
29వ రోజు వరకు ఇస్తానన్నాడు. ఇవ్వకపోతే 30వ రోజు నన్ను పిలవండి వస్తానని చెప్పిన అన్నగారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. రాజశేఖర్ హయాంలో నేను కూడా కార్యవర్గ సభ్యుడిని. ఆయన ద్వారా సంగమంలో 2 చిట్టీలు వేయడం జరిగింది. కానీ ఇంతవరకు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో నాకు చికెన్ వచ్చి నేను ఒక 4-5 నెలలు లాస్ట్ మూమెంట్లో రాలేకపోయినా, అయినా కూడా ఎవ్వరు నాకు ఇంటికి వచ్చి మాట్లాడలేదు. సరే ఆయనకే వచ్చేటి డబ్బులు మరి పోయి ఇద్దామన్నా ఇది కూడా లేదు. దాని తర్వాత జగన్నాథం శెట్టి గారు ప్రెసిడెంట్ అయ్యారు. పుల్లయ్య గారు జగన్నాథం శెట్టి ఇద్దరు ఇంటికి వచ్చి నేను ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే నీ సమస్యను సాల్వ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు కూడా చేయలేదు. ఏమైంది సేటు అని ఇంటికి వెళ్తే ఆయన లెక్క ఇవ్వలేదు, మేమేం చేయలేము, నాకు లెక్క ఇవ్వలేదు, ఏం చేయలేము అని మాట్లాడారు. తర్వాత కూడా ఉప్పల సీనన్న కూడా జగన్నాథం శెట్టి కార్యవర్గంలో కార్యదర్శిగా పనిచేసాడు. అన్నకన్నా అన్న ఏం సంగతి అన్న, నా పరిస్థితిని నా ఫ్యామిలీ గురించి ఇక్కడ నీలా సంతోష్ గారికి వాళ్ళ సీనన్నకి ఇద్దరు ఫ్యామిలీ గురించి కూడా తెలుసు. నా ఫ్యామిలీలోనే అంటే నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు సంఘం తరఫున. దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాలుగా లక్ష అంటే 2 చిట్టీల పైసలు 68,000 1,36,000 అయితే నాతో పాటుగా సిద్ధిరాములన్న కూడా ఇవ్వాలంట. అయితే మొన్న కార్యవర్గ సమావేశంలో ఎవరు ప్రెసిడెంట్ ఏంటి సమావేశం జరుపుకుందామని చెప్పేసి పిలిచినప్పుడు రాజశేఖర్ అన్న ఇది సిద్ధిరాములది నేను పర్సనల్ లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిన, ఆయనకు 2 రూపాయల మితితో ఇస్తా అని ఆయనకు మాట ఇచ్చిండు. కానీ నాకు కూడా అదే మితితోని ఇవ్వవలసిందిగా ఈ పెద్దల ముందట మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు అదే పెద్దలు ఏమన్నారు, ఒక చిట్టి పైసలు 68,000 ఇవ్వాలి ఇస్తాము, ఇంకో చిట్టి పైసలు తన దగ్గర లెక్క తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మధ్యలో చాలాసార్లు పెద్దలు చంద్రశేఖర్ అన్న గారికి నా విషయం చెప్పుకోవడం జరిగింది. కాకపోతే అభివృద్ధి కార్యక్రమంలో సంఘం ఉన్నది కాబట్టి వాళ్ళు నాకు మాట ఇచ్చారు, మాట మీద ఉన్నారు. ఇలా అందరి సమస్యల్లో నా డబ్బు ఇస్తాను ఒప్పుకున్నారు, ఇస్తున్నారు. అయినా కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న రోజు అందరూ నా దగ్గరికి వచ్చారు. అందే విలాసంగా మిగతా ఎప్పుడు ఇస్తారు అడగండి. సంఘం వ్యవస్థాపకుల నుంచి ఇక్కడ నేను ఉండడం నాకు చాలా సంతోషం. ఇప్పుడు సభాధ్యక్షులు మరి సభకు ఇచ్చేసిన చందా నాగభూషణం అన్న గారు 1986 నుంచి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఈరోజు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చందా నాగభూషణం అన్న అడుగు జాడల్లోనే నేను నడుస్తూ ఉంటాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఓం గురవే నమః అని నేను నాకు ఈ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సమాజంలో నేను మొట్టమొదటిగా వచ్చినప్పటి నుంచి చందా నాగభూషణం గారిని అనుసరిస్తూ ఆయనను గౌరవిస్తూ నా గురువుగా ఎప్పటికీ ఉంటాడు. ఇప్పటికీ 1986 అంటే 40 సంవత్సరాల నుంచి ఆ అన్నగారి ఆధ్వర్యంలోనే ఎలాంటి కార్యక్రమమైనా మేము జగ్గను కూడా ఆయన స్వగ్రామంకి వెళ్ళి సైకిళ్ళ మీద బజాజ్ చదకుల మీద వెళ్ళి ఆయనను ఆహ్వానించి తీసుకొచ్చుకొని ఆయనతోని ప్రమాణ స్వీకారం చేయించుకుంటూ ఉంటాం. ఆ సార్ కూడా అదే చెప్పారు. నిజంగా మేము ఎన్నో విధాలుగా ఆయన అంటే మాకు అంత అభిమానం. కనుక
ఎందుకంటే ఆయన చేతితో చేసిన ఎన్నో కార్యక్రమాలు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ మన సంఘాలలో. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయడం కానీ, ఆయన ఏ ఒక్క రోజు కూడా తప్పుడు సలహా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు ఉండవు. స్వార్థం అనేది ఉండదు కనుక ఆయన నేను ఎప్పుడు గురువుగానే భావించుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ఇంకా ఎల్లమ్మబండ సంఘం ఇప్పుడు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మీరు ఇదే విధంగా నిజంగా మన పెద్దలు పాసి ప్రకాష్ అన్న గారు కానీ, ముప్పల చంద్రశేఖర్ కానీ, మన నేతి శంకర్ అన్న కానీ, ఎవరైనా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ చందాలు ఇప్పేయడం జరిగింది. ఇంకా మిగతా వారిని కూడా చేయించి ఇంత మంచి శంకర్ అన్నకి, కొండ శంకర్ గారికి, ప్లస్ మళ్ళీ మన ప్రకాశ్ అన్న గారు మనకి అన్ని విధాలుగా కింద దానికి పైదానికి కూడా మనకి ఎన్నో సహకరించారు. అంటే కొంతమంది ఎట్లుంటారంటే ఇప్పుడు మన సంఘాలలో కూడా ప్లస్ మన వయసులలో మనం వెళ్ళినప్పుడు మోమాటానికి రాస్తారు, తర్వాత డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడతారు. అలాంటి ఏ ఉన్నా కానీ నాకు బ్యాక్ సపోర్ట్గా ఉండి ఈ 4 సంవత్సరాలుగా ఎక్కడ ఎదుగుదిరి చూడకుండా నాకు ఎంతో తోడ్పాటుగా ఉండి నాకు చాలా సహకరించారు వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు వచ్చిన నూతన టీము కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్నేమన్నాడు, ఎప్పుడైనా కానీ మనం సంఘం సేవకు వచ్చినప్పుడు అభివృద్ధి మాత్రమే చూడాలి. వర్గ పోర్లు, వర్గాలని, టీంలని అట్లా విభజించుకుంటూ పోతే మనము ఎక్కడ మనం అభివృద్ధి చేయలేము. నేను అసలు ఈ సంఘంలోకి వచ్చినప్పుడు నాకు చాలా కొత్త, అసలు నాకు ఆ పదవి వస్తుందని కూడా నేను ఊహించలేదు. చాలా మందికి ఒక 10% జనాలకు కూడా నేను తెలియని టైంలో నేను ఒక మన ఎల్లబండ సంఘానికి అయినను వాడు ఎట్లా అంటే, నేను జగన్నాథ్ టీంలో ఉన్నప్పుడు నాకు ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చారు. పోస్ట్ ఇస్తే దాంట్లో నేను చేసిన ఏదైతే ఉత్సాహానికి, టైం కేటాయించడానికి అన్నిటికీ కలిపి, సరే నువ్వైతే మాకు బాగా 2 సంవత్సరాలు బాగా సహకరించినావు, నీ హయాంలో ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి, ప్లస్ మళ్ళీ నీల సంతోష్ గారికి ఒక మన సంఘం తరఫున కొద్దిగా అమౌంట్ కూడా మనం బాకీ ఉంది. ఆ 2 బాధ్యతలు నాకు అప్పచెప్తే నేను కొంచెం ఒకసారి వెనుక ముందైనా అదే మనం. పెద్దలందరికీ నమస్కారం. సభకు విచ్చేసినటువంటి మన వయసులందరికీ నమస్కారం. నేను ఈ సంఘం మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుంచి ఇందులోనే పని చేసిన ఇప్పటిదాకా కొన్ని అనివార్య కారణాల వల్ల 4 సంవత్సరాలు సరిగ్గా రాలేదు. ఇప్పటి నుంచి నేను నా కార్యక్రమాన్ని నేను సక్రమంగా నిర్వహించగలను. రెండవది, మన సంఘంలో ఉన్నటువంటి పెద్ద తలనొప్పి మాట ఏంటంటే, ఇక్కడి మాట తీసుకెళ్ళి వేరే వర్గ సభ్యులతోటి వాళ్ళతోటి సంప్రదించి తర్వాత మనకు తెలుస్తుంది. అలా కాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అధ్యక్షులు ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడుకొని డైరెక్ట్ పరిష్కారం చేసుకోండి. మన సమస్యలు కావచ్చు, మన ఇంటి సమస్యలు కూడా తీసుకెళ్ళి ఎక్కడికైనా చెప్తున్నారు. అలా కాకుండా మన సంఘంలోనే మనం పరిష్కరించుకుందాం. ముఖ్యంగా వచ్చేసి పెద్దలు మరియు ఏ పార్టీ వర్గ సభ్యులు కూడా మనకి ఏ ఒక్క రూపాయి కూడా సహకరించరు. ఏమి చేసుకున్నా మనది మనమే చేసుకోవాలి. కాబట్టి నా వంతుకు నేను సహాయ సహకారాలు అందిస్తాను, నేను చేస్తాను. మరి మీరందరూ చేస్తారా? ఈరోజు ప్రమాణం స్వీకారం చేసినటువంటి అందరూ సంఘానికి సహాయం చేయండి, సహకరించండి, మన సంఘానికి అభివృద్ధి చేసుకుందాము. ఉపకోశాధికారిగా ఎన్నుకోబెట్టినారు. మిమ్మల్ని కోశాధికారి అంటారు. ఈ సంస్థ నిధులన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి. సభ్యుల వద్ద సేకరించిన విధానాలు కానీ, సభ్యత్వ రుసుము కానీ, సేకరించిన జమా ఖర్చు నివేదిక, అప్పటి వరకు జరిగిన జమా ఖర్చు నివేదిక తయారు చేసి సభ్యులు సమర్పించాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ముగ్గురులో ఏ ఇద్దరైనా మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారా? మీ పేరు చెప్పండి. నేను ఆర్యవై సంఘం ఎల్లమ్మబండ కోశాధికారిగా ఎన్నుకోబడినాను. కోశాధికారిగా నా బాధ్యతలను, విధులను సక్రమముగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా మన సంస్థ అభివృద్ధికి ఛాయశక్తుల కృషి చేయగలనని మన ఆరాధ్య దైవము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసదుల సమక్షంలో
ప్రమాణము చేయుచున్నాను. ప్రధాన కార్యదర్శి ఈ బాదం రాధాకృష్ణకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలి. నీలం సంతోష్ గారు చంద్రశేఖర్ గారిని కూడా సన్మానించారు. తమ్ముడు ఆయన కూడా అదేవిధంగా రమేష్ వ్యవస్థాపకులు ఉన్నారో మన ఉప్పల శ్రీనివాస్ గారు, కల్వ శ్రీనివాస్ గారు మరియు ప్రవీణ్ గారు, వీరి ముగ్గురి కమిటీ ద్వారానే మనకి పైనంతస్తు పాత కమిటీని సన్మానించుకుని ఈ 2 సంవత్సరాలు కూడా సంతోష్ పాత జై వాసవి. ఈరోజు ఎల్లంపట్ట ప్రవాసీ తరగతికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా చందా రామకృష్ణ గారికి, అధ్యక్షత వహించిన శంకరన్న గారికి, శేఖర్కి, కార్యక్రమానికి వచ్చేసిన మహిళలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ సంఘం నిలబడ్డదంటే ఆ రోజు పుల్లయ్యశెట్టి గారు సైకిల్ మీద తిరుక్కుంటూ అందరినీ ఏకతాటి తీసుకొచ్చి ఇది స్థాపించడానికి కష్టపడ్డాడు. దాన్ని మీరు అందరూ కూడా రాబోయే రోజులలో దాన్ని ఇంకా అభివృద్ధి చేసి అందరి పేరు కూడా నిలబెడితే ఆయన కూడా ఆత్మశాంతి ఉంటుంది, మీకు కూడా అంత మంచి పేరు ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు చేశారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా అంతకన్నా మంచిగా చేసి మంచి పేరు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వర్గభేదాలు లేకుండా అందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు మా సంఘం ఉంది ఇక్కడ జగదరుటలో, మీకు అందరికీ తెలుసు ఎట్లా ఉంటుందని. అట్లా ప్రతి సంఘం కూడా అలా ఆదర్శంగా తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా కలిసికట్టుగా నూతనంగా ఏర్పడ్డారు సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని కలిపికట్టుగా తీసుకెళ్లాలని చెప్పేసి మా యొక్క మనవి. ధన్యవాదాలు. మన అంతర్గత విషయం కనుక దయచేసి మనము బయటకు చెప్పుకోకుండా మనము మన వైశ్య సంఘంలోని పెద్దలు ఉన్నారు. కొండలన్న అలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. అన్న ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడతారు. ఆయనను కూడా అధ్యక్షులుగా చేయాలని ఎన్నోసార్లు పుల్లయ్య గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగింది. అన్న లాంటి వాళ్ళు మనకు ఉండడం అదృష్టం. అట్లాంటి వాళ్ళు పని చేస్తా కానీ నాకు పదవద్దు అనే కొండలన్న కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, అందరి పేరు చెప్పలేను కానీ ప్రతి ఒక్కళ్ళు మన దాంట్లో చేసిండు. వాళ్ళందరి కష్టం ఫలితమే ఈరోజు మనం ఈరోజు సంతోషంగా ఇంత మంచి భావనలో ఉంటున్నాం. చందాలిచ్చిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు, శుభం. ఎందుకంటే వాళ్ళ దాతలతోనే అవుతుంది కనుక. ఇంకా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బు ఇచ్చేవాళ్ళు ఉంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, పనిచేసేవాళ్ళు ఉంటారు. ముగ్గురు కూడా ముఖ్యమే కనుక అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నూతన కార్యవర్గానికి మరియు కళ్ళ విశ్వనాథం గారి కార్యవర్గానికి మరియు అందరికీ కూడా నా యొక్క మనవి చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. నేను ఆర్యవైశ్య సంఘం ఎల్లంబండ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలను విధులను సక్రమముగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా సంస్థ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేయగలనని మన ఆరాధ్య దైవము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసభ్యుల సమక్షంలో ప్రమాణము చేయుచున్నాను. ఈ సంస్థలో మీ పదవి అత్యంత ప్రధానమైనది.
మీ విధి నిర్వహణలో మీరు చూపే ఉత్సాహ సామర్థ్యంలో వల్లనే సంస్థ విజయం నిర్ణయించబడుతుంది. మీరు అధ్యక్షుల వారి కుటుంబం లాంటి వారు. కార్యవర్గ సమావేశంలో నిర్ణయించబడిన తీర్మానాలను అమలు చేయించే బాధ్యత మీ అందు ఉంటుంది. మరియు ప్రతి సమావేశంలో జరిగిన తీర్మానాలను మినిట్స్ బుక్ లో రాయాలి. తదుపరి సమావేశంలో అధ్యక్ష వారితో సంతకం పెట్టించాలి. మహాసభ కార్యక్రమాలు కానీ, జిల్లా సంఘం కార్యక్రమాలు కానీ మీ సంఘం తరఫున మీ అధ్యక్షులు మీరు ఇద్దరు కలిసి పాల్గొనాలి. ప్రధాన కార్యదర్శిగా మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారా? నిర్వహిస్తాను. నాకు అందరి సభ్యులను సమన్వయ ఏమైనా ఓటు పడి ఏమైనా సమస్యలు వస్తే మీరందరూ మంచి సలహాలు ఇచ్చి ఏకతాటిపై సంఘాల సభ్యులను మీ అందరికీ చదువుకు సన్మానం చేస్తారు. ఈ యొక్క పరిచయ సభకు అవి కూడా పూర్తి చేసి ఏదైతే మన ఎల్లంబండలో మనకు ఆల్రెడీ తెలుసు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ స్థిరపడుతున్నారు. చాలా అధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా మన ఈ కొత్త టీంని సంప్రదిస్తే నీ సహాయ సహకారాలు అందిస్తా అని మన ఉప్పల చంద్రశేఖర్ అన్నగారు చెప్పారు. అది ఇంకొకటి ఏది ఉన్నా సరే కానీ డైరెక్ట్ ప్రెసిడెంట్ చెప్పండి. మధ్యలో ఇంకో మూడో వ్యక్తికి చెప్పి మళ్ళీ ఇలా చెప్తే ఇలా అవుతుందేమో, లేకపోతే నాకు సహకరిస్తాడో లేదో అని మీ డౌట్ తోటి మీరు ఉండి అక్కడే మీ ఆలోచన ఉంచకుండా కొన్ని సలహాలు కానీ, కొన్ని ఏదన్నా ఆర్థికంగా కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ, అంటే పిల్లల విద్యాపరంగా కానీ, లేకపోతే ఉపాధి పరంగా కానీ ఏమన్నా ఉంటే వీళ్ళ టీంని సంప్రదించండి. ఖచ్చితంగా మేము కూడా బ్యాక్ సపోర్ట్గా ఉండి మీ అందరికీ సాయం చేస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు. సంఘం ఎల్లంబోబండ అధ్యక్షులుగా ఎన్నుకోబడినాను. అధ్యక్షులుగా నా బాధ్యతలను విధులను సక్రమముగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా సంస్థ అభివృద్ధికై నా శాయశక్తుల కృషి చేయగలనని మన ఆరాధ్య దైవము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసదుల సమక్షంలో ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ. అమ్మగారికి వినాలమ్మా. సంస్థకు ప్రధాన కార్యనిర్వహణ సమావేశాలకు అధ్యక్షత వహించాలి. ప్రతి 2 మాసాలకు ఒకసారి కార్యవర్గ సమావేశం నిర్వహించాలి. సభ్యులందరిలో సోదర భావము, ఐకమత్యం పెంపొందించిన కృషి సర్వాలను ఇతర సంస్థల్లో జరిగే కార్యక్రమాలకు, మహాసభ కార్యక్రమానికి మీ సంఘం తరఫున మీరు మీ ప్రధాన కార్యదర్శి పాల్గొనాలి. ప్రతి సమావేశంలో జరిగిన తీర్మానాలను మినిట్స్ బుక్ లో వ్రాయించి తదుపరి సమావేశంలో సభ్యులకు చదివి వినిపించి దాని కింద సంతకం చేయాలి. అధ్యక్షులుగా మీరు మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారా? మీ పేరు చెప్పండి. విశ్వనాథ్ శెట్టి కానీ, రమేకృష్ణ శెట్టి కానీ, సంతోష్ కానీ, మీ ముగ్గురు ఫుల్ సౌండ్ పార్టీ
మీరు ఏ కార్యక్రమాలు వాళ్ళు చేసి పెట్టారు సంఘానికి, ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. ఇప్పుడు మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పరశు గుప్తా అన్నగారికి ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరం ఈ చందాలు వేసుకుంటూ చిట్టీలు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. 10 సంవత్సరాల కింద ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఎల్లంబండ పైన మనం ఎక్కువ ప్రేమ చూపించడం జరిగింది. ఇప్పుడు సంక్షేమ పథకాల రూపంలో ఎవరైనా కీర్తిశేషులు అయితే మనం సంఘం నుంచి మనం ఇవ్వడం, లేదంటే విద్యార్థులకు ఇవ్వడం, ఇలాంటి కార్యాచరణ సాయి ప్రసాద్ గారి ద్వారా మీకు ఎటువంటి సాయం కావాలన్నా ఆ సంక్షేమ పథకాలకు నా నుంచి తప్పకుండా మీకు అందిస్తాను. ధన్యవాదాలు. పెండింగ్ బిల్లు లక్ష్మీ విలాస్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో కొంతమంది ఇద్దరు ముగ్గురు వాళ్ళకు కూడా అతి తొందరలో అప్పు అయిపోతుంది. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వదేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నదానం